నిన్ను చూసి మళ్ళీ లేచేదను ప్రభువా, నీవే నా ఆశ, నీవే నా జీవాధారం. నిరాశగాలులు నన్ను దూరం నెట్టినా, నిర్లక్ష్య మాటలు నా హృదయాన్ని గాయపరిచినా, నీ సిలువ ప్రేమ నన్ను గట్టిగా పట్టుకుంది. నేను నిన్ను విడువను అని నీవు చెప్పింది. నేను నిన్ను ఎప్పుడూ విడువను. యువ హృదయమా, ఈ దారిలో ఆగిపోకు. నీ జీవితం అమూల్యం, దాన్ని వదిలిపోకు. చీకటి తాత్కాలికం, వెలుగు సమీపంలో ఉంది. యేసయ్య ప్రేమ నిన్ను ముందుకు నడిపిస్తుంది. శరణ్యుడా, నా ఆశ్రయం నీవే యేసయ్యా. చీకటిలో వెలుగై నన్ను నడిపించేవాడా, నిన్ను చూసి మళ్ళీ లేచేదను ప్రభువా, నీవే నా ఆశ, నీవే నా జీవాధారం. సౌండ్ రావట్లేదు. జీవితం భారంగా మారి నడవలేని వేళలో, స్వప్నాలు విరిగిన నిశ్శబ్ద క్షణాల్లో, తండ్రి హృదయం నిన్ను చేరమని పిలుస్తుంది. నీ భారమంతా నా పైన వేయి అని అంటుంది. నీ భారమంతటిని ఆయన మీద వేయుడి. మరణం కాదు మార్గం, జీవమే నీ పిలుపు. యేసులోనే ఉంది నీ కొత్త ప్రారంభం. నీవు విలువైన వాడివి ఆయన దృష్టిలో. విశ్వాసంతో నిలబడు వెలుగు మార్గంలో.
క్రీస్తున్నా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని మనందరము ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రోజున మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, ఈరోజు మీ సన్నిధిలో చేరడానికి మీరు అవకాశం ఇచ్చారు. నేను నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉండగా ఈ 29వ రోజు ప్రభువా, మేమందరము ఈ మాటలు వినడానికి మేమందరం కూడా వచ్చాం. మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. మేము చేసే ప్రతి పనిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈరోజు కూడికి కూడా నీకు మహిమకరంగా మీరు జరిగించుకుని మీరే మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, ఒక పాట పాడుకుందాం. దయచేసి ఎవరైనా ఒక పాట పాడేవాళ్ళు పాడండి. ఎవరైనా పాడుతున్నారమ్మా? అమ్మవారి ప్రేమను తలంచునప్పుడు అడుగుచున్నది ప్రభువాని శ్రమలను పగులుచున్నది హృదయం. అమ్మవారి ప్రేమను అడుగుచున్నది ప్రభువాని శ్రమలను ధ్యానించు పగులుచున్నది హృదయం. గెత్సేమనే అనుభూతితో విలపించుచు ప్రార్థించు. గెత్సేమనే అనుతోటలో విలపించుచు ప్రార్థించు. నలువైపు నిలబడుచున్నది పగులుచున్నవి ఆనందయములు. నలువైపులా వినబడుచున్నది పగులుచున్నవి మా హృదయములు. కలుగుచున్నది దుఃఖం కల్వారి ప్రేమను తలంచు కలుగుచున్నది దుఃఖం ప్రభువాని శ్రమలను ధ్యానించు పగులుచున్నది హృదయం. సిలువపై నలుగు
ప్రార్థించిన ప్రియ యేసు రాజా, ప్రేమతో వారిని మన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా, మమ్మును నడిపించుము. కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని పగులుచున్నది హృదయం. మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును ఇచ్చితివి. మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును ఇచ్చితివి. నేల మట్టుకు తగ్గించుకొని సమర్పించితివి కరములను. నేల మట్టుకు తగ్గించుకొని సమర్పించితివి కరములను. మమ్మును నడిపించుము. కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమను తలంచినప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి చేరినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొంత సమయం దేవుని యొక్క మాటలను మనం ఆలకిద్దాం. మనందరం కూడా ఈ 29వ రోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవాది దేవుడు మనకి మంచి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈరోజు ధ్యానాంశం కింద యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతులకు కాళ్ళకు మేకులు కొట్టబడటం అనేటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. ఇది మనకి ఎక్కడ కనబడుతుందంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనంలో. అక్కడ శిష్యులు సందేహిస్తారు. యేసు ప్రభు వారి మధ్యలో ఉన్నప్పుడు వారిని యేసుక్రీస్తు ప్రభు వారిని తాకడానికి శిష్యులు సందేహపడతా ఉంటారు. అంటే వాళ్ళు మొదట ఏమనుకుంటారంటే ఇది భూతమేమో అని వాళ్ళకి అనుమానం వస్తుంది. ఆ మాట నేను మీకోసం చదివి వినిపించాలని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చదువుదాం. మీ అందరికి అర్థం కావడం కోసం ఆ సందర్భాన్ని నేను చదువుతాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనంలో, దానికంటే ముందు నుంచి మనం చదివితే, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను.
8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఆదివారం సాయంత్రమున శిష్యులందరూ కూడా యూదులకు భయపడి వాళ్ళు ఒక ఇంట్లో కూర్చుంటారు. ఆ ఇంట్లో తలుపులు మూసుకుని ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సడన్గా ఆ తలుపుల్లోంచి ఇలా లోపలికి వచ్చేసి, తలుపులు గెడలు పెట్టుకుంటే ఆ గెడల్లోంచి లోపలికి వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువారు మీకు సమాధానం కలుగును గాక అని అంటారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. అది బైబిల్లో మనం చదువుదాం ఆ సందర్భం. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనబడుతుంది అనుకుంటుంది. 21వ వచనం నుండి, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ మధ్యలోనికి రావడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ప్రత్యేకంగా వాళ్ళని పంపడానికి అనేటువంటి విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. వాళ్ళని పంపించడానికి. ఎక్కడ పంపించడానికి? ఎక్కడికి పంపించడానికి ఎక్కడికి పంపడానికి ఆయన ఆలోచన చేశాడు అంటే, ఆయన వాళ్ళందరినీ భూదిగంతముల వరకు పంపించాలని అనుకున్నాడు. భూదిగంతముల వరకు వాళ్ళని పంపించడానికి అని చెప్పి ఆలోచన చేసి, వాళ్ళు బయట జరుగుతున్నటువంటి శ్రమలు, హింసలను బట్టి అక్కడ యెరూషలేములోనే ఉండిపోతారేమో అనేటువంటి ఆలోచన కలిగిన వాడే ఆయన దర్శనాన్ని మొట్టమొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాడు వాళ్ళకి. యేసుక్రీస్తు వారితో ఉన్నంత కాలం కూడా ఆయన దర్శనాన్ని చెప్తున్నాడు. ఆయన దర్శనం ఏంటంటే, భూదిగంతముల వరకు వెళ్ళాలని. మీరు కేవలం యూదులకు మాత్రమే పరిమితం కాకండి, భూదిగంతముల వరకు వెళ్ళండి అని ఆయన చెప్తూనే ఉన్నాడు. ఆ చెప్పటంలో భాగంగానే ఆయన వాళ్ళని దృఢపరచడానికి, ధైర్యపరచడానికి, ఇంకోటి నేను చనిపోయి తిరిగి లేస్తాను అని కూడా చాలాసార్లు చెప్పాడు ఆయన. చనిపోయి తిరిగి లేస్తానని కూడా చెప్పాడు ఆయన. చనిపోయి తిరిగి లేస్తానని చెప్పాడు. అలానే మిమ్మల్ని భూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులుగా నేను మిమ్మల్ని పిలిచాను, అలా పంపిస్తానని కూడా చెప్పాడు అన్నమాట. ఇక ఆ రెండు విషయాలు ధైర్యపరచడానికి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళున్న రూమ్ మధ్యలోకి వెళ్ళిపోయి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత వాళ్ళతో కొంత సమయం మాట్లాడి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన మరణించిన తర్వాత సుమారుగా 40 రోజుల పాటు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు, ఆయన రూమ్లోకి గోడల గుండా వచ్చినప్పుడు అయితే దిదుమా అనబడిన తోమ అనేటువంటి వ్యక్తి లేడు. ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళ మేడగది మీద తలుపులేసుకుని ఉన్నారు. ఇది జరిగిన 8 రోజులైన తర్వాత, తోమ లేకుండా ఉన్నప్పుడు 8 రోజుల ముందు కనపడ్డాడు. తర్వాత 8 రోజులైన తర్వాత తోమ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరలా ప్రత్యక్షమయ్యాడు. చూడండి 26వ వచనంలో, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గాక అనెను. తర్వాత తోమాను చూచి వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. మనం ఈ మాటను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని నిరూపించడానికి ఈ మాటను మనం చాలా సందర్భాల్లో వాడతాం. ఆయన దేవుడు అని చెప్పడానికి ఈ మాటను మనం చాలా సందర్భాల్లో వాడతాం. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి దేవుడు,
ఎవరైనా శిష్యులు ఆయన దేవుడు అని పిలిచారా అని క్వశ్చన్ చేస్తారు చూడండి ఎవరైనా. అలాంటి వాళ్ళ కోసం ఈ మాట చెప్తా ఉంటాం అనమాట. ఇదిగో ఎవరన్నారు ఆ మాట? తోమని డైరెక్ట్గా అనేసాడు, నా దేవా, నా దేవుడా, నా దేవుడా, నా ప్రభువా, నా దేవుడా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, నన్ను ఎందుకు దేవుడిగా పిలుస్తున్నావు, నేను దేవుని కాదని చెప్పారా? ఏమన్నాడు చూడండి తర్వాత, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. యేసు ఆపలేదు, ఆయన దేవుడు అని పిలిచినందుకు యేసుక్రీస్తు ప్రభు ఆపలా. నువ్వు చూసి నమ్ముతున్నావు ఏంటి తోమా? ఇంతకాలం నేను మీ దగ్గర ఉన్నాను, నేను తండ్రి ఏకమై ఉన్నామని మీరు ఎరుగరా? ఫిలిప్ అంటాడు కదా, మాకు అట్లా అయితే మాకు తండ్రిని చూపించయ్యా అని అన్నప్పుడు ఏమంటాడు ప్రభు? నేను తండ్రి ఏకమై ఉన్నాము అని ఎరగరా? ఇంతకాలం నేను మీతో ఉండినా మీరు ఎరగకుండా ఉన్నారా? అంటే ఏం చేస్తున్నాడు? వాళ్ళ మాటలు కన్ఫర్మ్ చేస్తున్నాడు. నేను తండ్రి ఒకటే ఉన్నాము, నేను దేవుడినై ఉన్నాను తను చెప్పుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మరలా పనిమాల అంటే కావాలని ఒక కారణంతో యేసుక్రీస్తు ప్రభు 8 రోజులైన తర్వాత మరలా అదే గదిలో వీళ్ళందరూ లోపల ఉన్నప్పుడు అదే గదిలోకి రావడానికి కారణం ఏంటి? అది మొదటి పాయింట్. రెండోది, వచ్చి నేరుగా తోమతో మాట్లాడటం ఏంటి? ఇది రెండో విషయం. మూడోది, నేరుగా అదే డిస్కషన్. ఏ డిస్కషను? తోమాతో శిష్యులు ఏ డిస్కషన్ అయితే చేశారో, అంటే తోమాతో శిష్యులు ఏం చెప్పుంటారు? తోమా, ఎక్కడికి పోయావు నువ్వు, ఎక్కడికి వెళ్ళిపోయావు? యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైన మాతో మాకు కనబడ్డాడంటే తోమ ఏమంటాడు? అయ్యో లేదు నేను నమ్మను, యేసుక్రీస్తు ప్రభు వారు ఏంటి, ఆయన మరణించారు కదా, ఆయన ఎలా తిరిగి వస్తాడు, నేను నమ్మను అని అన్నాడు. ఇప్పుడు అది మనసులో పెట్టుకున్న యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు కూడా అవిశ్వాసిగా ఉండొద్దు, మనందరం విశ్వాసంలో ఉండాలి అని విశ్వాసములో మనల్ని బలపరచడానికి, దృఢపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైనా చేస్తారు. ఇక్కడికి వస్తే ఇక్కడ తోమ చూసి నేరుగా తోమతో మాట్లాడుతున్నాడు. తోమను చూసి, వ్రేలు ఇటు చాచి నా చేతులను చూడు, వేలు తీసుకుని వచ్చి నా చేతుల్లో పెట్టు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అని అన్నాడు. ఇక్కడ మనము ఒకసారి ఈ విషయాల్లో ఎందుకు గమనించాలి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ త్యాగం అనేది అది ఎంత విలువైందో, ఎంత గొప్ప విషయమో అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన శిలువ త్యాగం అనేది ఎంతో గొప్ప విషయం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆయన శిలువ త్యాగంలో మనం ఒక్కొక్కటి మనం చూస్తూ వచ్చాం. మొన్నేమో ముళ్ళ కిరీటం చూసాం, అంతకుముందు ఆయన తాగిన గిన్నెలోనిది తాగటం చూసాం, అంతకుముందు మనం చెక్క శిలువ గురించి మనం చూసాం. ఈరోజు ఆయన కాళ్ళకు మేకులకు పడినటువంటి ఆ గాయాలు, వచ్చినటువంటి ఆ గాయాలు రావడానికి కారణం ఏంటంటే, మేకులు కొట్టడం వల్ల ఆ గాయాలు అనేవి ఆయనకు ఏర్పడ్డాయి. ఆ గాయాలు ఏర్పడ్డాయి. మేకులతో ఎందుకు కొట్టారు యేసుక్రీస్తు ప్రభు వారిని? ఎందుకంటే అతను మరణించేలా చెయ్యాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం, ఆయన మరణించేలా చెయ్యాలని. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఆయన మేకులతో కొట్టబడటం వల్ల మనకిచ్చేటువంటి సందేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, కొలస్సీ 2:4 చదువుదాం. కొలస్సీ 2:4, విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. ఇక్కడ పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తున్నాడు, విరోధముగా ఉండిన పత్రమును మేకులతో కొట్టి. ఆయన ఒకటి శిలువ మీద మేకులతో కొట్టబడ్డాడు, రెండోది మనకి విరోధముగా ఒక పత్రం అనేది ఉన్నది. పత్రం, ఒక
బాండ్ పేపర్ అంటాం చూడండి, బాండ్ పేపర్. ఆ బాండ్ పేపర్ అనేది ఉన్నది ఒకటి. ఆ బాండ్ పేపరు ఆ బాండ్ పేపర్లో ఏం రాయబడి ఉందంటే, మన గురించి విరోధంగా రాయబడింది. ఆ బాండ్ పేపర్ మీద ఏం రాయబడింది విరోధంగా? ఇదిగో, మీరందరూ కూడా పాపములు చేస్తూ ఉన్నారు, చేశారు, పుట్టుక నుండి పాపాలు చేస్తూ ఉన్నారు, పాపంలోనే జీవిస్తూ ఉన్నారు, పాపంలోనే మరణిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చేసినటువంటి పాపములకు వచ్చు జీతము మరణము అని ఆ బాండ్ పేపర్లో రాసి ఉంది. ఆ రాసినటువంటి ఆ బాండ్ పేపర్ని యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొని, ఆ పత్రమును తీసుకొని మేకులతో సిలువ కొట్టాడంట ఆయన. మేకులతో సిలువ కొట్టాడు. ఇది సూచనగా ఈ మాట చెప్తున్నాడు. వాస్తవానికి జరిగింది ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల నిమిత్తం మరణించాడు. దాన్ని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఆయన మరణించినప్పుడు ఏం జరిగింది అంటే, మన పాపముల కోసము తండ్రి రాసినటువంటి వీలునామ, ఆ బాండ్ పేపర్ని యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొని, ఇక పత్రమును తీసుకొని సిలువకు మేకుల మీద కొట్టేశాడు, మేకులతో కొట్టేశాడు. కొట్టేసి ఏమన్నాడంటే, ఇక మీ పాపములకు మీరు మరణించాల్సిన అవశ్యం లేదని యేసుక్రీస్తు ప్రభువు తన మరణం ద్వారా రుజువు చేశాడనేది మనం గుర్తించాల్సినటువంటి విషయంగా కనబడుతుంది. మేకులతో కొట్టడం, సుత్తితో బిగగొట్టడం అనేది పాత నిబంధనలో చాలా విరివిగా ఎన్నో సందర్భాల్లో వాడినటువంటి ఒక విషయం. మనం చూస్తే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో, వెండి బంగారముల చేత పనివారు దాన్ని అలంకరింతురు, అది కదలక ఉండినట్లు మేకులతో పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. పాత నిబంధనలో కూడా ఈ మేకులు దేనికి వాడేవాళ్ళంటే, ఏదైనా ఒక వస్తువు కదలకుండా ఉండడానికి. మనం కూడా అదే కదా వాడేది. వస్తువులు ఏవి కూడా కదలకుండా ఉండడానికి, దేనిని తగిలించడానికి. తర్వాత ఇంకా దేనికి వాడతాం? దేన్ని తగిలించడానికి. తర్వాత లేకపోతే దాని ద్వారా ఏదైనా నిలపడానికి మనం వాడుతూ ఉంటాం కదా. మరి దాన్ని చూడండి, అది ఏదో వస్తువులకి, లేకపోతే దేనిని నిలపడానికి, లేకపోతే ఇంకా వేరే పనులు చేయడానికి వాడేటువంటి ఆ మేకులను వాళ్ళు ఏం చేశారంటే, రోమా ప్రభుత్వం వారు మనుషులకు కొట్టడం స్టార్ట్ చేశారు. అది మేకులు. అది ఎంత దారుణమైన హింసాత్మక విషయం కదా, ఎంత హింసాకరమైన విషయం అది. ఏవో వస్తువులు నిలపడానికి, లేకపోతే కదలకుండా ఉండడానికి కొట్టేటువంటి, వస్తువులకు కొట్టేటువంటి, ప్రాణము లేనటువంటి వస్తువులకు కొట్టేటువంటి మేకులు తీసుకుని వచ్చి మనుషులకు దిగ్గొడుతున్నారంటే వాళ్ళు ఎంత క్రూరులో కదా, ఎంత క్రూరులో వాళ్ళు. మరి యేసుక్రీస్తు ప్రభువారు అంత క్రూరమైన వారిని కూడా సిలువేస్తుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని అన్నాడంటే, ఆయన విశ్వాసం ఎంత గొప్పదప్ప, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన మన మీద చూపించినటువంటి ప్రేమ ఎంత గొప్పదో కదా. మనం అది అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమను శంకించటం మనం ఒక నిమిషంలో చేసేటువంటి పని. నువ్వేం ప్రేమ చూపించావు నా మీద, లేకపోతే నువ్వు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నావా దేవుడా అని అంటాం. ఎంతసేపు అండి? ఒక్క మాటలు అనేస్తాం, ఒక్క నిమిషంలో అనేస్తాం. కానీ ప్రభు చూపించేటువంటి ప్రేమకు వెలకట్టడానికి నువ్వు ఏమిచ్చినా ఆ ప్రేమకు మనం వెలకట్టలేం. క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడానికి మనం ఏమిచ్చినా ఆయన ప్రేమను వెలకట్టలేం. కాబట్టి ఆలోచన చేద్దాం.
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చేతులకు కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. అవి కొట్టబడడానికి కారణం మనమే. మన పాపముల కోసం ఆయన జీతముగా ఆయన శిలువ మీద మేకులతో కొట్టబడ్డాడు. ఈరోజు నీ మీద నా మీద ఉన్నటువంటి ఆ పాప శిక్షను యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద భరించడం జరిగింది. కాబట్టి ఇకనైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలను అంగీకరించి మార్పు చెంది ఆయన కొరకు మనందరం కూడా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.